అందరికీ నమస్తే అండి. ఇవాళ ఫంక్షన్లో చేసే చిక్కుడుకాయ మసాలా కూర వండానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 చెంచాలు పల్లీలు వేసి వేయించుకోవాలండి. పల్లీలు వేగినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో 3 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి. ఇందులోనే 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. 2 చెంచాలు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 చెంచా కారం వేసుకోవాలి. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో కొద్దిగా ఆవాలు వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో కూరకు సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు 3 వంతులు వేగినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 2 మీడియం సైజు టమాటాలు ముక్కల కింద కోసుకొని వేసుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తబడ్డాక ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను నేను. చిక్కుడుకాయ ముక్కలు మగ్గినాయండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కసూరి మేతి మెత్తగా నలిపి వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇదంతా బాగా కలిపి మంట తగ్గించి మూత పెట్టి ఉడికించుకోవాలండి. చిక్కుడుకాయ ముక్కలు ఉడికి కూర దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేసుకోవాలి. ఇదేనండి చిక్కుడుకాయ మసాలా కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.